మన ఇండియాకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇమ్మీడియట్గా పాకిస్తాన్కి వెళ్ళకూడదు అనేది ఎప్పటి నుంచో రూల్ ఉంది. కానీ ఆ రూల్ని ఈ మధ్య బ్రేక్ చేస్తున్నారు వీళ్ళు ఈ మన యుద్ధం వచ్చిన తర్వాత. సో అలాగే వెళ్ళారు. అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి ఇరాన్ మీద. సో ఈ నేపథ్యంలో ఇరాన్లో ఈ ముగ్గురు కిడ్నాప్ అయ్యారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు ₹1,00,00,000 ఇచ్చే పరిస్థితి లేదు. సో దీంతో ఇప్పుడు మన గవర్నమెంట్ రంగంలో దిగింది. మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికారులు అక్కడున్న ఇరాన్లో ఉన్న మన ఎంబసీతో మాట్లాడారు. మన ఎంబసీ అక్కడున్న అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ శాఖ వాళ్ళకి సంబంధించి కౌన్సిలర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని. ఈ కౌన్సిలర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన వాళ్ళు టచ్లో ఉన్నారు. వాళ్ళు మేము ఈ కిడ్నాప్ ఎలా జరిగింది ఏంటనేది అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రంగంలో దిగింది. అంటే అక్కడ మనలాగా హైటెక్ వ్యవహారాలు తక్కువ అక్కడ కనిపెట్టడానికి. ఎందుకంటే అక్కడ ఇంకా పాత పద్ధతులే ఎక్కువ నడుస్తున్నాయి ఇరాన్లో. సో ఏదేమైనా వాళ్ళైతే రంగంలో దిగారు. కానీ ఇరాన్ అధికారులు పోలీసులు సహాయపడకపోతే వీళ్ళు ఈ స్థాయిలో చేస్తారా ఇండియన్ సిటిజన్స్ని, అది కూడా పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే ఈ ఒక టెన్షన్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ వాళ్ళు ఈ స్థాయిలో తెగబడ్డారంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఉన్న ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు ఒక 70-80 లక్షల నుంచి 1 కోటి వరకు ఉంటారు మన పాపులేషన్. వాళ్ళందరికీ ఒక రకమైన థ్రెట్టే కదా. ఎక్కడ ఏ దేశంలో మనల్ని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తారో అన్న ఒక భయాందోళన అయితే ఈ ముగ్గురు వాళ్ళు ఇప్పుడు నెలకొనింది. అందుకని ఇండియన్ గవర్నమెంట్ అయితే సీరియస్గా తీసుకునింది. ఇండియాలో మన ఢిల్లీలో ఉండే ఇరాన్కి సంబంధించిన ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడింది. వీళ్ళని కూడా ప్రెజర్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముగ్గురిని ప్రాణాలతో మీరు అప్పగించాలి మాకని చెప్తున్నారు. ఇరాన్ ఇప్పుడు పాకిస్తాన్తో చర్చలు మొదలుపెట్టింది. మీరు ఎవరు, ఆ నెంబరు పాకిస్తాన్ది కాబట్టి అక్కడ పట్టుకోండి, ట్రేస్ చేసి మాకు చెప్పండి అని. కానీ ఇదంతా పాకిస్తాన్ ఆడుతున్న డ్రామా అయితే మాత్రం కష్టమే. మన ఈ ముగ్గురిని బయటికి తీసుకురావడం కష్టం. ప్రాణాలతో బయట డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు ఇచ్చినా కూడా చేస్తారో వదులుతారో లేదు తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉంది. డబ్బులు ఇచ్చినాక కూడా డబ్బులు అందినాక వాళ్ళని వదలకపోతే ఏం చేస్తాం? సో ఇది అంటే మన కంట్రోల్లో లేదు కదా. వాళ్ళు ఎక్కడున్న ఇరాన్లో అయితే ఉంటారు. వాళ్ళు ఇరాన్ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇరాన్లో ఉన్నారంటే అర్థమేమి? ఇరాన్ అధికారులు లేకపోతే పోలీసులు వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఈ స్థాయిలో ఎలా తెగబడ్డారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇది మరి ఇరాన్ గవర్నమెంటు కూడా ఇది ఒక టెస్ట్ లాంటిది. అంటే ఇండియా వైపు నిలబడి దీన్ని సీరియస్గా తీసుకుంటుందా, లేకపోతే ఇండియాకి నష్టం జరగడం మంచిదేలే అని వదిలేస్తుందా సైలెంట్గా? అంటే చేసినట్టు డ్రామాలు ఆడి మేమేం చేయలేకపోయినాం, పట్టుకోలేకపోయినాం అనొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే గల్ఫ్ కంట్రీస్లో ఉండే ఇండియన్స్ అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్, మా వాళ్ళు అక్కడ కిడ్నాప్ అవుతారేమో, బయటికి వెళ్ళకండి ఇవన్నీ. కానీ బయటికి వెళ్ళకుండా ఉండలేరు కదా. జాబ్కి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఏదో ఒకటి వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు ఇలాగా కిడ్నాపులు చేసి రేపు పాకిస్తాన్ నుంచి ఫోన్లు వస్తే ఏం చేయాలి? ఇది ఇప్పుడు చాలా సీరియస్గా వచ్చింది. అంటే మనకి ఒక పక్క దేశంతో యుద్ధం వస్తే ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇలా అనుకోవచ్చు అంటే సింధు నదీ జలాలను ఆపేసాం కదా మనం. సో అందుకోసమే ఈ రకంగా చేస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా అది కూడా. ఎందుకంటే మనపైన ప్రెజర్ వాళ్ళ మిలిటరీ ఆయన డీజీ అహ్మద్ చౌదరి క్లియర్గా చెప్పాడు, మీరు వాటర్ కానీ ఆపేస్తే మేము మీ ఊపిరి ఆపేస్తాం అన్నాడు ఆయన. మీ దేశపు ఊపిరి ఆపేస్తా ఉన్నాడు. అంటే అర్థమేమి? మీ దేశంలో ప్రజలకు భద్రత ఉండదు, ఎక్కడ పోయినా భద్రత ఉండదు, మేము అనుకుంటే ప్రపంచంలో మీకు భద్రత ఉండదు అనేది కూడా ప్రజలు అనుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి భద్రత లేదు కదా, అందరూ భయంలో ఉండాలి కదా. ఒక్క సంఘటన దెబ్బకి గల్ఫ్లో ఉన్న మన 1 కోటి మంది భయపడే పరిస్థితి వచ్చింది కదా. అది పాకిస్తాన్ విజయమే కదా. దీన్ని మోడీ ఇప్పుడు డీల్ చేయాల్సిన అవసరం ఉంది.